కరీంనగర్ కలెక్టరేట్ ఘటన తదనంతర పరిణామాల్లో నమోదైన కేసుల వ్యవహారంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. కరీంనగర్లోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరిచారు పోలీసులు. కొన్ని అంశాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి 3 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గురువారంలోగా 2 లక్షల రూపాయల విలువైన పూచికత్తు సమర్పించాలని ఆదేశించారు. పోలీసులు పిలిచిన సమయంలో హాజరు కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగానే మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు తెలిపారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అంతకుముందే ఇదే అంశంపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి వద్దకు పోలీసులు తరలించే క్రమంలో మీడియా ముందు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హస్తం పార్టీని వదిలే ప్రసక్తే లేదన్నారు కౌశిక్ రెడ్డి. జై తెలంగాణ. ఎటు పరిస్థితుల్లో ఇట్లాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఎటు పరిస్థితిలా భయపడే ప్రసక్తి లేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే సమయంలో పోలీసులకు పలు విజ్ఞప్తులు చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయొద్దని డీజీపీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బెయిలబుల్ సెక్షన్లలో అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు హరీష్ రావు. బెయిలబుల్ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుకు చేశారు హరీష్ రావు. కాదు కదా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు. ఈ 10 మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ మీటింగ్ లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతా అని మాట్లాడితే డెఫినెట్ గా అడుగుతారు కదా, నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద, నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది? ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు. నిజంగా డెఫినెట్ గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు. అంత మాత్రాన ప్రశ్నిస్తే 3 కేసులు పెడతారా? ఒక సంఘటన మీద, ఒక ఇష్యూ మీద 3 డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చి 3 కేసులు నమోదు చేయడంలోనే మీ ఆతృత కనబడతా ఉంది, మీ యొక్క కక్ష సాధింపు చర్యలు కనబడతా ఉన్నాయి. ఒకే కేసులో 3 ఎఫ్ఐఆర్లు పెట్టి ఆ రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడంలోనే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో, రాజకీయ ప్రేరేపితంగా, కుట్రతో ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనేటువంటి ఒక పగ, ప్రతీకారంతో జరిగినటువంటి అరెస్ట్. కౌశిక్ రెడ్డి అరెస్టు దుర్మార్గమైన చర్య అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతం నిర్బంధాలు ఎక్కువయ్యాయన్న ఆయన ఆగ మేఘాల మీద అరెస్టులు చేయడం దారుణమన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పోరాడతామన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్రంగా వాగ్వాదం చోటు చేసుకుంది. సమీక్ష సమావేశం కాస్త రసాభాసగా మారింది. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి.